హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలేఖ్య ఆదిత్యల ప్రేమ గురించి తెలుసుకున్న ఆనంది అయితే ఇక అలేఖ్య ఆదిత్య కలిసి ఉండడం కోసం తన ప్రాణాలను కూడా తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆనంది అయితే ఇక ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకున్న అలేఖ్య తను చేసిన తప్పుకు కుమిలిపోతూ ఆనంది కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తుంది. మరి ఇక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది ఆఫీస్కి వెళ్ళడం చూసి ఇక అలెక్కి అయితే ఆదిత్యకు నిజం చెప్పాలి, నాకు గతం గుర్తొచ్చిందని ఆదిత్యకు ఈరోజు చెప్పేసేయాలి అని అలెక్కి అయితే సమయం చూసి ఆనంది లేనప్పుడు ఆదిత్య దగ్గరికి ఒంటరిగా వెళ్ళి ఇక ఇలా ఆదిత్యను నిలదీయాలి. నన్ను ప్రేమించి మోసం చేసి ఆనందిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు గతం గుర్తొచ్చి నిన్ను దక్కించుకోవడం కోసమే నేను గతం గుర్తురానట్టు ఇలా నాటకం ఆడుతున్నానని ఈ రోజున ఆదికి చెప్పాలని అలెక్కైతే నిర్ణయించుకుంటుంది. దాంతో ఇక తను అనుకున్న విధంగానే ఇక ఆనంది ఒక్కతే ఈరోజు ఆఫీస్కు వెళ్తుంది. ఇక ఆదిత్యకైతే ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జీవన అయితే ఇదే సరైన సమయం అలెక్య, ఆనంది ఇంట్లో లేదు, నీ ఆది దగ్గరికి నువ్వు వెళ్ళి ఇక నువ్వు గతం గుర్తొచ్చిందనే విషయం ఆదిత్యకు చెప్పు అని ఇక జీవన అయితే అలెక్యను ఇక ఆదిత్య రూమ్లోకి పంపిస్తుంది. అప్పుడే ఇక అలెక్య ఆదిత్య రూమ్లోకి వెళ్ళి ఆదిత్య అంటుంది. ఇక మాట వినగానే ఆదిత్య ఒకేసారి ఉలికి పడతాడు. ఏంటి అలెక్యలాగే నన్ను ఆదిత్య అని పిలిచావేంటి నువ్వు అని ఇక ఆదిత్య అడుగుతూ ఉంటాడు అలెక్యనైతే. అప్పుడే ఇక నేను అలెక్యనే, నేను దివ్యను కాదు, ఇక నిన్ను నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను దివ్యగా యాక్టింగ్ చేస్తున్నానంతే, కానీ నువ్వు ప్రేమించిన అలెక్యనే అని ఇక ఈ రోజైతే గతం గుర్తొచ్చిందనే విషయం ఆదిత్యకు చెప్పేస్తుంది అలెక్యైతే. అది విన్న ఇక ఆదిత్య అయితే ఇన్నాళ్ళు ఎంత మోసం చేసావు అలెక్య, గతం గుర్తు రాలేదని చెప్తూ ఇక నువ్వు ఇలా అమాయకత్వంతో నన్ను దగ్గర చేసుకున్నావు. పాపం ఆనందికి మన విషయం తెలియక తను ఇక నిన్ను సపోర్ట్ చేసింది, నువ్వు ఆనందికి చాలా అన్యాయం చేసావు అలెక్య అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే లేదు, ఇక ఆనందే నా జీవితాన్ని అన్యాయం చేసింది, నిన్ను ఎంతోగానో నేను ప్రేమించాను, తను మాత్రం నిన్ను ప్రేమించకపోయినా నీ ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుంది, నిన్ను నన్ను విడదీసింది, మన ఇద్దరిని నాశనం చేసింది ఆ ఆనంది, అందుకే ఆ ఆనందిని ఇక పుట్టింటికి పంపించేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆదిత్య అనిక అలెక్య అయితే ఆదిత్య రూమ్లోకి వెళ్ళి ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే సగం దూరం వెళ్ళాక ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లో మర్చిపోతుంది. ఆదిత్యకు ఆనంది కాల్ చేస్తే ఆదిత్య కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఎలా అనిక మళ్ళీ ఇక చైతన్య ఆనంది అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇక వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేసరికి ఇక రూమ్లో అలెక్య ఇక ఆదిత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు నన్ను మోసం చేశావు చెప్పు అనిక ఇలా అలెక్య అయితే గట్టిగా ఇక ఆదిత్య కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. దాంతో ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి దివ్య ఇక మా ఆయన కాలర్ పట్టుకొని అలా నిలదీస్తుందేంటి అంటే వీళ్ళిద్దరు ముందుగానే తెలుసా అనిక ఇలా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి సంబంధం తెలుసుకోవాలని చెప్పి ఆ డోర్ పక్కన అలాగే నిలబడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక అలెక్య అయితే చెప్పు, ఇక నువ్వు నన్ను మోసం చేసి ఆనంది మెడలో ఎందుకు తాళి కట్టావు? నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదా? ఇక నాకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించావు, ఇక మన ఇద్దరం ఒక్క క్షణం కూడా కనిపించకుండా ఉండలేకపోయే వాళ్ళం, అలాంటిది ఈరోజు నువ్వు నన్ను మర్చిపోయి ఆనంది మెడలో తాళి కట్టి ఆనందిని భార్యగా ఒప్పుకుంటూ నన్ను ఇలా దూరం పెడుతూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా? నరకం చూస్తున్న ఆదిత్య, ఇక నిన్ను తట్టుకోలేను, ఏది ఏమైనా సరే నాకు గతం గుర్తొచ్చిందని ఈరోజు నీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను, కాబట్టి ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయి ఆదిత్య అనిక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యతో. ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆనందికి అర్థమైపోతుంది, అంటే ఈ దివ్యనే అలెక్య, ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి ఈ
దివ్యనేనా అని ఇక అర్థమైపోతుంది ఆనందికైతే. ఇక దివ్యనైతే ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కదా ఇక ఆనంది. కానీ ఆనంది గురించి దివ్య మాత్రం చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది ఆదిత్య దగ్గర. ఇక అది విన్న ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటి, దివ్య నన్ను ఒక శత్రులాగా చూస్తుంది, కానీ నేను ఇక దివ్యను నా సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నాను అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. దివ్య మాటలు విని ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే, తప్పు అలేఖ్య, ఆనంది చాలా మంచిది. ఇక నువ్వు నేను ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ఆనంది. నీ ప్రాణాలను కాపాడింది, నా ప్రాణాలను కాపాడి నాకు కాళ్ళొచ్చేలా చేసింది. అలాంటి గొప్ప దేవత ఆనంది. ఆనందికి అన్యాయం చేసి ఇక ఆనంది జీవితంలో నుండి నీ జీవితంలోకి నేను రాలేను అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అది విన్న ఇక అలెక్య అయితే, లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, లేకుంటే నేను చనిపోతాను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఆదిత్యనైతే అలెక్య. ఆ మాటలు విన్న ఆదిత్య అయితే, ఏంటి అలా పిచ్చి పట్టిన దానిలాగా ప్రవర్తిస్తున్నావు? ఇన్నాళ్ళు నేను లేకుంటే నువ్వు ఇక మీ పుట్టింట్లో బాగానే ఉన్నావు కదా, నా కోసం ఇలా వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయి ఇలా గతం మర్చిపోయి మళ్ళీ నువ్వు చివరికి నా దగ్గరికే చేరుకున్నావు. కానీ ఇంత సమయంలోనే మా అమ్మానాన్నల కోసం నేను ఆనంది మెడలో తాళి కట్టాను. నీకు పెళ్ళయిందని మా అమ్మానాన్నలు నన్ను నమ్మించారు, కాబట్టి తప్పు జరిగిపోయింది అలెక్య. ఇక నువ్వు నన్ను మర్చిపో, నేను ఆనందితో సంతోషంగా ఉంటాను. ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హ్యాపీగా ఉండు అని ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే ఇలా ఇక తన చేతిలో ఒక కత్తి పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. ఇక నువ్వు మరొకసారి నిన్ను మర్చిపో అని అన్నావనుకో, నేను ఇక నీ పేరు మీదుగానే ఇలా ఇక సూసైడ్ చేసుకొని చనిపోతాను అని ఇక ఇలా మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందికైతే అర్థమైపోతుంది, ఇక అలెక్య ఆదిత్యల ప్రేమ చాలా గొప్పది, వీళ్ళను విడదీయడం చాలా కష్టం. ఇన్నాళ్ళు అలెక్య పెళ్లి చేసుకోకుండా ఆదిత్య కోసం వెయిట్ చేసిందంటే ఇక ఎంతలా ప్రేమించిందో అర్థమవుతుంది. ఆదిత్య గారు కూడా అలెక్యను చాలా ప్రేమించాడు. నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడంటే కారణం ఇక అలెక్య అంటే తనకు ఇష్టం కాబట్టే. ఇన్నాళ్ళు అగ్రిమెంట్ పెళ్ళని చెప్పి అలెక్య జ్ఞాపకాలతోనే బ్రతికాడు, నన్ను ఇక ఇలాగే దూరం పెట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇక అలెక్య తన మనసు నిండా నిండి ఉంది, కానీ నేను ఏమైపోతాను, ఇక నా బతుకు ఏమవుతుందని ఆలోచిస్తున్నాడు. నా కోసం తను ఎంతో ప్రేమించిన అలెక్యను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో నేను అడ్డుగా ఉండకూడదని చెప్పి ఆనంది అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇలా వాళ్ళ మాటలు చాటుగా విని వాళ్ళ ప్రేమ గురించి అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ ప్రేమికులని తెలుసుకున్న ఆనంది అయితే ఇక ఆ ఫైలు అక్కడే పడేసి ఒక పక్కన కూర్చొని హాల్లో ఏడుస్తూ ఉంటుంది. చైతన్య అయితే, ఏంటి వదిన ఇంకా రాలేదేంటి అని కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆనంది మాత్రం ఇక తన భర్త గురించి అసలు నిజం తెలుసుకొని ఇక్కడ ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక నేను బ్రతికకూడదు, నేను బ్రతికడం వల్ల ఎవ్వరికి ఎలాంటి ఉపయోగం లేదు, నా వల్ల అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. చిన్నప్పుడే అమ్మా నాన్నలను దూరం చేసుకున్నాను. జ్యోతమ్మ, సూర్యబాబు నా కన్న తల్లిదండ్రులని చెప్పుకోలేని దుస్థితి నాది. ఇక నేను చిన్నప్పుడు వాళ్ళను అలా దూరం చేసుకున్నాను. తర్వాత నన్ను ఎంతో ప్రేమగా పెంచిన మా అమ్మా నాన్నల్ని కూడా ఇలా పెళ్లి విషయంలో వాళ్ళను మోసం చేసి ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను. కానీ ఆదిత్యతో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఇలా మధ్యలోనే తను ప్రేమించిన అమ్మాయి ఎంట్రీ ఇచ్చి తన జీవితంలో ఆ అమ్మాయి ఉందని తెలుసుకున్నాను. మళ్ళీ నా జీవితం మళ్ళీ ఇక చివరికే వెళ్ళిపోయింది అని ఇక తన బ్రతుకుని మొత్తం ఆలోచిస్తూ తన కష్టాలనంతా గుర్తు తెచ్చుకుంటూ, ఎందుకు శివయ్య నా కష్టాలు ఇక ఎప్పటికీ తీరవా, ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావని చెప్పి చాలా ఏడుస్తూ కుమిలిపోతూ, ఇక నేను బ్రతకకూడదు ఆదిత్య, ఇక నా చెల్లెలు దివ్య సంతోషంగా ఉండాలి, నా చెల్లెలు దివ్య కోసం నా ప్రాణాలైనా తీసుకుంటాను, తను సంతోషంగా ఉండడమే నాకు కావాలని చెప్పి ఇక ఆనంది అయితే ఇలా కిచెన్లోకి వెళ్ళి తను బ్రతకకూడదని చెప్పి ఒక పాయిజన్ బాటిల్ తెచ్చుకొని ఇక కిచెన్లోనే తాగేస్తుంది ఈ రోజైతే ఆనంది. ఇక అప్పుడే ఆనందినైతే కొద్దిసేపటి దాకా ఎవ్వరు కూడా చూడరు. ఏంటి వదిన ఇంకా రాలేదేంటి అని ఇక్కడ చైతన్య టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో ఆదిత్య అలెక్య అలా గొడవ పడుతూ ఉంటారు. సునంద, శశికాంత్ కూడా ఇంట్లో ఉండరు. కేవలం జీవన, అలెక్య మాత్రమే ఇక ఇంట్లో ఉంటారు. ఇక జీవన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఆదిత్య ఇక అలెక్య ప్రేమను ఒప్పుకుంటున్నాడా లేకుంటే
అంటే ఇక అలిక్యకు హ్యాండ్ ఇస్తున్నాడా అని తెలుసుకోవాలని చాటుగా వింటూ ఉంటుంది జీవన అయితే. ఇక అప్పుడే కిచెన్లోకి వాటర్ కోసమని జీవన ఇక ఇక్కడికి వస్తుంది. కిచెన్లో ఇక ఆనంది అలా ఇక కుప్పకూలిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవన అయితే. ఏంటి ఆనందికి ఏమైంది? ఆ చేతిలో ఆ బాటిల్ ఏంటి? ఇక పాయిజన్లా ఉంది. పాయిజన్ తీసుకుందా ఏంటి? అంటే అలిక్య ఆదిత్యల ప్రేమ గురించి నిజం తెలుసుకొని ఆనంది ఇలాంటి ప్రయత్నం చేసిందా అని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన అయితే. వెంటనే ఇక బావగారు అలిక్య అని ఇక అరుస్తూ ఉంటుంది. ఇక బయట ఉన్న చైతన్య వస్తాడు. కానీ లోపల ఉన్న వీళ్లకు మాత్రం వినిపించదు. ఇక చైతన్య వచ్చి ఏంటి జీవన అలా అరుస్తున్నావు, ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా చూడండి ఇక ఆనంది ఏదో చేసుకుంది, తను ఇలా సూసైడ్ చేసుకున్నట్టుంది, తన చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది, తను ఇక కళ్ళు తెరవటం లేదు అని ఇక ఇలా కంగారు పడుతూ అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఇలా చైతన్య అయితే వదిన ఏమైంది వదిన, ఇక ఇంపార్టెంట్ ఫైల్ కోసమని వచ్చావు కానీ ఇంతవరకు ఇంకా రాలేదని నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా చేసుకోవడం ఏంటి వదినే అని ఇక ఇలా అంటూ ఉంటాడు. ఇక ఆనందిని పట్టుకొని చైతన్య అయితే అప్పుడే ఇక జీవన అయితే అలిక్య బావగారు రండి, ఇక ఆనంది సూసైడ్ చేసుకుందని అరుస్తూ ఉండగా వాళ్ళు కూడా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తారు. వచ్చేసరికి ఆనంది అయితే ఇలా ఇక పాయసం తాగి పడిపోతుంది. దాంతో ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఆనంది ఇలా పిరికిదానిలాగా ఇలా చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, నువ్వు నాతో మాట్లాడే మాటలు ఆనంది వినేసి ఉంటుందా, ఆనంది ఆఫీస్కి వెళ్ళిందని చెప్పి ఇక మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇంతలోనే ఆనంది రావడం ఏంటి, ఇదంతా వినడం ఏంటి, మన ప్రేమ గురించి నిజం తెలుసుకొని మనల్ని విడదీయకూడదని చెప్పే ఆనంది ఇలాంటి ప్రయత్నం చేసుంటుంది. ఎందుకంటే ఆనంది మంచితనం ఏంటో నాకు తెలుసు అలెక్య, నువ్వు ఈ విషయం ఇప్పుడు చెప్పకుండా ఉంటే బాగుండు. నా ఆనంది ఇప్పుడు ఏం చేసిందో చూసావా, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు కదా ఆనంది గురించి. చూడు ఇక నీ సంతోషం నా సంతోషం కోసం చివరికి తన ప్రాణాలను అర్పించడానికి కూడా ఆనంది వెనుకాడలేదు. ఆనందికి ఉన్న పేరు అది. ఆనంది మంచితనం గురించి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలెక్య, మన ఇద్దరం కలిసి ఉంటే ఆనంది జీవితం అన్యాయమైపోతుంది, నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఇక మన ఇద్దరి జీవితంలో నుండి తప్పుకోవాలని ఆనంది ఇలా చేసుకుంది చూసావా అని ఇక చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆనంది తీసుకున్న నిర్ణయానికైతే అప్పుడే ఇక అలెక్య అయితే ఇక అందరూ చెప్తూ ఉంటే ఆనంది గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఈ జీవన మాటలు విని పాపం నేను ఆనంది అక్కను చాలా ఇబ్బంది పెట్టాను, కానీ నా కోసం ఇక నేను ఆదిత్య కలిసి ఉండడం కోసం చివరికి ఇలాంటి ప్రయత్నం కూడా చేసింది నా అక్క. ఇలాంటి అక్క నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని, కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆదిత్య, ఎలాగైనా అక్కను మనం బ్రతికించుకోవాలి, అక్క కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడగాలి, ఎలాగైనా నిన్ను అక్కను నేనే కలుపుతాను ఆదిత్య, ఇక అక్క ఇంత మంచిదని నేను అనుకోలేదు, ఇక ఈ జీవన మాటలు నమ్మి ఆస్తి కోసమే అక్క ఇంట్లో అడుగు పెట్టిందని ఇలా ఇక జీవన మాటలు గుడ్డిగా నమ్మి నేను చాలా మోసపోయాను, అక్కను చాలా ఇబ్బంది పెట్టాను ఆదిత్య అని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజైతే అలిక్య ఇక ఆనంది గురించి నిజం తెలుసుకొని ఆనంది గొప్పతనం గురించి తను ఓడిపోయానని చాలా చింతిస్తూ ఉంటుంది ఈ రోజైతే అలెక్య. అప్పుడే ఇక చైతన్య ఆదిత్య ఇక జీవన అలెక్య అందరూ కూడా ఇక ఆనందిని తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తారు. ఎలాగైనా ఆనందిని బ్రతికించుకోవాలి, ఆనంది ఇలాంటి ప్రాణత్యాగం కూడా చేస్తుందని నేను నా కలలో కూడా ఊహించలేదు, ఇక నా సంతోషం కోసం నన్ను తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకొని ఇలా ఇక నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది మా అక్క అని ఇక ఈ రోజైతే అలెక్య చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనందికి ఇలా జరిగిందని చెప్పి. ఇక చైతన్య అయితే జీవనను చాలా తిడుతూ ఉంటాడు. దీనంతటికీ కారణం నువ్వే జీవన, నువ్వు అలెక్యకు లేనిపోని మాటలు చెప్పి తన మనసును మార్చి వదినంటే ఇక అలెక్యకు కోపం వచ్చేలా చేశావు, చివరికి వదిన ఎలా అయిపోయిందో చూసావా, ఇక వదిన గొప్పతనం గురించి ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో జీవన, నిన్ను కూడా దివ్యలాగానే చూసుకుంటుంది, కానీ నీ ప్రవర్తన బట్టే అప్పుడప్పుడు నిన్ను ఇలా వార్నింగ్ ఇస్తుంది, అంతేకాని నువ్వంటే కూడా వదినకు చాలా ఇష్టం, మీ ఇద్దరు
అందరినీ తన సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకుంటుంది మా వదినే. కానీ ఈరోజు మీరు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయింది. తనను మీరు శత్రువులాగా చూసి తనను ఇంత మోసం చేశారని నిజం తెలుసుకున్న వదినే మిమ్మల్ని ఏమీ అనలేక మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి తనే ఈరోజు ఇలా చేసుకుంది చూశారా, ఇక ఇప్పటికైనా మారండి అని ఇక చైతన్య అయితే జీవనను అంటూ ఉంటాడు. ఇక జీవన కూడా ఆనంది తీసుకున్న నిర్ణయానికైతే షాక్ అవుతుంది. ఏంటి ఈ కుట్టి చాలా తెలివైనది, ధైర్యవంతురాలు అనుకున్నాము, కానీ ఇలా ఇక ఇతరుల కోసం తన ప్రాణాలనైనా ఇలా చేసే అమ్మాయి అనుకోలేదు. ఇలా గొప్ప వ్యక్తులు ఎక్కడో ఒకక్కడ ఉండే ఉంటారు. ఇక మన ఇంట్లో ఆనంది ఉండడం మన అదృష్టం అని చెప్పి ఈ రోజైతే జీవన ఆలిక్య ఆనంది పట్ల ప్రవర్తించిన తీరును బట్టి ఇక వాళ్ళది తప్పని తెలుసుకుంటారు. ఎలాగైనా ఆనందికి క్షమాపణ చెప్పాలని వాళ్ళైతే నిర్ణయం తీసుకుంటారు. జీవన ఆలిక్య అయితే ఇక ఆదిత్య అయితే ఆనంది కోసం చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పద్మమ్మ, సింహాద్రి, జ్యోతమ్మ, సునంద, శశికాంత్ కూడా అసలు నిజం తెలుసుకొని ఆనంది ఇలా చేసుకుంది అని ఇక వీళ్ళైతే ఆనంది బాధలను చూసి తట్టుకోలేకపోతారు. ఇక నా కూతురికి చిన్నప్పటి నుండి కష్టాలే, తను కష్టాలన్నిటిని కూడా భరిస్తూ ఎవరికి చెప్పకుండా తన బాధను తనే మింగుకుంటూ ఈ రోజు ఇక అందరూ సంతోషంగా ఉండాలి, తన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి నా కూతురు ఈరోజు ఇలా చేసుకుందని చెప్పి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆనంది తీసుకున్న నిర్ణయానికైతే. ఇక సునంద, శశికాంత్ అయితే దీనంతటికీ కారణం మనమేనండి. ఇక ఆ రోజే అలిక్య ఇంట్లో అడుగుపెట్టిన రోజే నెమ్మదిగా మనం ఆనందికి నిజం చెప్తే ఆనంది ఈరోజు ఇలా ఉండేది కాదు. ఇక తనంతట తాను నిజం తెలుసుకొని తనను అందరూ మోసం చేశారని తట్టుకోలేకపోయింది మన కోడలు ఆనంది. ఇక ఇలాంటి కోడలు దొరికినందుకు మనం చాలా అదృష్టవంతురాలం అనుకున్నాము, కానీ ఆనంది ఏంటండి ఇలా చేసుకుంది. ఇక ఎలాగైనా ఆలిక్యకు బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తుంది అనుకున్నాము, కానీ ఇక నిజం తెలిసినా కూడా ఆదిత్యను ఆలిక్యను ఏమీ అనకుండా తనే ఇలా వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇలాంటి మంచి అమ్మాయి ఇక ఎక్కడ దొరుకుతుందండి అని ఇక వీళ్ళైతే ఆనంది గురించి ఇలా చాలా ఏడుస్తూ ఉంటారు సునంద, శశికాంత్ కూడా. ఇక అప్పుడే పూజారి కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆనంది జీవితంలో అన్నీ బాగుంటాయనుకున్నాము, కానీ మళ్ళీ ఇక ఇలా జరగడం ఏంటి అని ఇక నిజం తెలుసుకున్న పూజారి కూడా చాలా బాధపడుతూ ఆనందిని చూడడానికి వచ్చి ఆనంది గురించి నిజాలన్నీ కూడా బయట పెట్టబోతున్నాడు ఈ రోజైతే. ఈ కుట్టి జీవితంలో అసలు కష్టాలే లేవమ్మా, తనంతట తానే తన జాతకంలో దోషముందని చెప్పి బయటకు వచ్చింది, కానీ దోషాలు ఏమీ లేవు, కష్టాలన్నీ కూడా తనే కొని తెచ్చుకుందమ్మా. తన జీవితం రాజవైభవంగా ఎంతో గొప్పగా ఉండేది, అత్తింట్లోనూ పుట్టింట్లోనూ, కానీ ఈ జీవన ఇందుమతి వల్ల ఇక ఆనంది జీవితం ఇలా అయిపోయిందమ్మా. ఆనంది మీకు నిజం చెప్పనివ్వకుండా చేసి తను కష్టాలను భరిస్తూ జీవనను హ్యాపీగా ఉంచుతుంది, కానీ ఇక ఈ ఆనంది ఎవరో కాదమ్మా, మీ కన్న కూతురు అని ఇక జ్యోతికి కూడా ఈరోజు ప్రమాదంలో ఉన్న ఆనంది గురించి పూజారి వచ్చి నిజం చెప్తాడు. ఇక జ్యోతి అసలైన కూతురు ఆనంది అని నిజం తెలుసుకున్న సునంద, శశికాంత్, ఆదిత్య అందరూ కూడా షాక్లో ఉంటారు. ఇక జీవనకు ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ పూజారి గారు వచ్చి ఈ నిజం చెప్పడం అవసరమా అని ఇక ఇందుమతి, జీవన అయితే కోపంగా ఉంటారు. కానీ ఇంకా ఆనంది కష్టాలు పోవాలి, ఇక ఆనందికి కష్టాలు ఉండకూడదంటే ఈ నిజం జ్యోతమ్మకు చెప్పాల్సిందని చెప్పి పూజారి కూడా ఈరోజు ఆనంది గురించి నిజాన్ని బయట పెట్టబోతున్నారు. ఆనంది గురించి ఇలా నిజాలు తెలుసుకున్న ఇక జ్యోతి అయితే నా కూతురు జీవితం ఇలా కావడానికి కారణం ఇందుమతి, జీవన అనిక వాళ్ళ మీద విరుసుకపడుతూ ఉంటుంది. ఇక నా ఆనందిని ఎలాగైనా కాపాడుకోవాలి అనిక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆనంది పరిస్థితి ఎలా ఉంది, త్వరగా నా కూతురు కోలుకోవాలి, ఎన్ని డబ్బులైనా మేమిస్తాము, ఇన్నాళ్ళు నా కూతుర్ని మేము చాలా మిస్ అయిపోయాము, తనకు మేమే తన కన్న తల్లిదండ్రులమని తెలిసి మమ్మల్ని ఎంతోగానో ప్రేమించింది, కానీ మేము మాత్రం ప్రేమించలేకపోయాము, ఎలాగైనా మా కూతుర్ని త్వరగా కోలుకునేటట్లు చెయ్యండి డాక్టర్ అనిక ఇలా జ్యోతి అయితే వేడుకుంటూ ఉంటుంది డాక్టర్లనైతే. అప్పుడే ఇక డాక్టర్లు కూడా సరేనమ్మా, తప్పకుండా నీ కూతుర్ని మీకు అప్పజెప్తాము, ఇక మీ కూతురికి ఎలాంటి ప్రమాదం లేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి తన ప్రాణాలకు ఎలాంటి హాని లేదని చెప్పి డాక్టర్లు అయితే హామీ ఇస్తూ ఉంటారు. మరిక జ్యోతి కన్న కూతురు ఆనంది అని పూజారి ద్వారా నిజం తెలుసు
తీసుకున్న జ్యోతి మరిక ఏం చేయబోతుంది ఆనంది కోలుకున్న తర్వాత అనేది చూడాలి. ఇక అలెక్య కూడా పూర్తిగా మారిపోయి ఆనందిని ఆదిత్యని కలపడానికి ప్రయత్నిస్తుంది. తను చేసిన తప్పును క్షమించమని ఆనంది కాళ్ళ మీద పడతారు జీవన అలెక్య అనిపిస్తుంది. ఆనంది కోలుకున్న తర్వాత చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.